డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల్ ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం తిరగబడ్డ ఆడబిడ్డలు వైఎస్ సునీత, వైఎస్ షర్మిల, మరిక జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి రెడ్డిల పని ఫినిషేనా? ఎప్పటికైనా అసలు నిజం బయటకు వచ్చింది. యాక్చువల్గా ఇది 2019 ఎన్నికల ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరగగానే రావాల్సిన అసలు నిజం ఆయన 5వ వర్ధంతి నాడు నిన్న బయటపెట్టారు. వైఎస్ వివేకానందరెడ్డి రక్తంతో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదులు తడిచిపోయాయని కానీ వీళ్ళ బ్రతుకులు ఛిద్రం చేసి వాటి మీద వైఎస్ ఆర్సిపి కోటలు బిల్డ్ చేశారనే విషయాన్ని కానీ నిన్న ఆయన వైఎస్ వివేకానందరెడ్డి యొక్క 5వ వర్ధంతిలో అసలు నిజం బయట పెట్టేశారు. అంటే వైఎస్ సునీతారెడ్డికి కానీ షర్మిలారెడ్డికి కానీ 2019 ఎన్నికల ముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఎవరు చేశారనేది వాళ్ళకి తెలియదు కాబోలు. బహుశా వాళ్ళు అసలు ఎవరు ఊహించుకోడు ఉండుండరు. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా నారాసుర రక్త చరిత్రని వాళ్ళు అప్పుడు నిజంగా నమ్మేసి ఉంటారేమో. ఒక ఎన్నిక వేస్ట్ పోయింది యాక్చువల్గా వీళ్ళు చేసిన పనికి. అంటే కేవలం ఈ వైఎస్ వివేకానందరెడ్డి హత్య మూలగానే జగన్మోహన్ రెడ్డి గెలిచాడు, ఇప్పుడు మన మీద జరుపుతున్న ఈ దాష్టీకాలకు కానీ ఈ మన నెత్తిన ఎక్కి ఆడుతున్న ఈ తైతక్కలకు కానీ కేవలం అదే కారణం అని చెప్పకపోయినప్పటికీ కూడా అసలు నిజం గనక బయట పెట్టుంటే, ఆ రోజునే వీళ్ళకున్న అనుమానాలన్నా బయట పెట్టుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద ఇది ప్రభావం చూపించే అవకాశం ఉండేది. ఆయన గెలుపు మీద ఇది ప్రభావం గ్యారంటీగా చూపిస్తుంది. కానీ ఆ రోజు వాళ్ళు నిమ్మకి నీరెత్తినట్టు మెదలకుండా ఊరుకున్నారు. ఏది ఏమైనప్పటికీ గాను ఈ ఎన్నికల కన్నా వాళ్ళు బయటకు వచ్చారు. కానీ దాని వెనక ఉన్న కారణాలు ఏమిటి, ఆ రోజు నోరు మూసుకోవటానికి ఉన్న కారణాలు ఏమిటి, ఈ రోజు బయటకు రావటానికి గల కారణాలు ఏమిటి అనేది అందరికీ బాగానే తెలుసు. షర్మిలారెడ్డికి కానీ సునీతారెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం న్యాయం చేయలేదు. ఆస్తులు పంపకాలైతే కావచ్చు, న్యాయం జరిగే విషయంలోనైతే కావచ్చు, లేదా వాళ్ళు ఏమన్నా అంతర్గతంగా వాళ్ళకున్న కోరికైన అధికార పంపిణీ ఏమన్నా జరగాలనే కోరిక కూడా కావచ్చు. దాని అన్నిటికీ మూలాన జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే మనకు కాక ఇంకెవరికి లబ్ధి చేకూరుతుంది అని ఆ రోజు మెదలకుండా నోరు మూసుకుని ఉన్నారు. ఆ రోజు మాట్లాడాల్సిన మాటలు మాట్లాడకపోవటం మూలాన కేవలం వాళ్ళకే కాదు నష్టం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా నష్టం కలిగింది. అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి వేరే యత్నాలు కూడా చాలా చేశాడు. ముబ్బడిగా మీ నెత్తిన కనకప్పు వర్షం కురిపిస్తానని ప్రజలకు వరాలు ఇవ్వటం విషయంలో కానీ, కోడికత్తు అంశంలో కానీ ఇలాంటివన్నీ చాలానే జరిగాయి. కానీ వాళ్ళెవ్వరూ ఆ రోజు నిజం బయట పెట్టలేదు. కోడికత్తి సీన్ ఈ రోజు కూడా ఏం జరిగింది అనే విషయాన్ని బయట పెట్టడం లేదు. ఆయనకి బెయిలు లభించటానికి 5 సంవత్సరాలు పట్టింది. రిమాండ్ ఖైదీ కానీ 5 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఆయన నిజమేం బయట పెట్టలేదు. అంటే బెయిల్ ఇచ్చిన సందర్భంగా ఆ విషయం అయ్యి ఏం మాట్లాడొద్దు అనే నిబంధన ఉంటుంది కాబట్టి ఇప్పుడు చెప్పకపోయినా జైల్లో ఉన్నప్పుడైనా చెప్పుండాల్సింది, బయట పెట్టుండాల్సింది, ఏం పెట్టలేదు. అప్పుడు వాళ్ళకున్న కారణాలు కేవలం జగన్మోహన్ రెడ్డి సీఎం అవటం, సీఎం అయితే మనకేదో ఒరగబెట్టేస్తాడు అనే దాని మీదనే కదా. ఈ రోజు కన్నా నిజం బయటకు వచ్చింది కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డిల గుట్టేమన్నా బయటపడిపోతుందా? ఆ రోజు సాక్షిలో పెద్ద బ్యానర్లో హెడ్డింగ్లు పెట్టారు, నారాసుర రక్త చరిత్ర అని. ఈరోజు వీళ్ళు మాట్లాడుతుంటే పచ్చ స్క్రిప్ట్ అప్పచెబుతున్న సోదరీమణులని వీళ్ళ మీద మళ్ళీ కామెంట్లు రాయటం మొదలుపెట్టారు. కేవలం జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే మనకేదో లబ్ధి చేకూరుతుంది. సునీతారెడ్డి అసలు నోరు మూసుకోవడానికి కారణం ఏంటి? ఆవిడకి ఏమన్నా అధికారం మీద ఆశ ఉందా? లేకపోతే ఆవిడకి కూడా వేరే ఏమన్నా కొంత డబ్బులు ఏమన్నా చెల్లిస్తానని ఏమన్నా ఒప్పుకున్నారా? లేదు. షర్మిలారెడ్డి కానీ, విజయమ్మ కానీ, మరి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అప్పుడు మంతనాలు జరిపినట్టుగా చాలాసార్లు సునీతారెడ్డి బయట పెట్టింది. వాళ్ళు కానీ ఏమన్నా ఒప్పించారా? ఇదిగో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేదాకా మెదలకుండా ఉండమ్మా, సీఎం అయిపోయిన తర్వాత అసలు నిజం బయటకు తీసేస్తాడు, నీకున్న అనుమానం ఎవరి మీద అయితే ఉందో వాళ్ళని నిజంగా ఎవరు చంపారో వాళ్ళకి అందరికీ శిక్ష పడేటట్టు చేస్తాడు అని అంటే ఆ రోజు నమ్మిందా? నమ్మినా కానీ మరి ప్రజలకు నిజం చెప్పాల్సిన అవసరం ఉంది కదా.
ఒక సోదరిమణిగా జగన్మోహన్ రెడ్డి గెలుపు కోరుకోవచ్చు, కానీ ఒక కూతురిగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఎవరు చేశారు అని తెలిసి కూడా బయట పెట్టకపోవటం ఆవిడ తప్పే కదా. ఆవిడ చేయాల్సిన చాలా పనులు ఆవిడ చేయలేదు అనేది మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తున్న వాస్తవం. ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడుకో లేకపోతే పవన్ కళ్యాణ్కో లేదా ఈ కూటమికో పనికొస్తాయి అని మాట్లాడకుండా మనం ఉండాతి కాదు. వాళ్ళు ఆడిన నాటకాన్ని మొత్తం మనం గ్రహించాల్సిన అవసరం ఉంది, ప్రజలుగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు వల్ల నష్టపోయింది సునీతారెడ్డే కావచ్చు, కానీ దాన్ని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తిరోగమనంలోకి వెళ్ళిపోయింది, అప్పుల్లో కూరుకుపోయింది. 12-13 లక్షల అప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెత్తిన ఉంది. ప్రతి విషయంలోనూ అబద్ధం, ఏం జరిగిందో తెలియదు. ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి కారణం ఏంటి? వీళ్ళు నిజం చెప్పకపోవటం, వీళ్ళు కోరుకున్న కోరికలు తీర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూడాలని వీళ్ళు అనుకోవటం, దానివల్లే కదా జరిగింది. పోనీ ఎప్పటికైనా గుట్టు బయటకు వచ్చిందా అని అంటే ఏం రాదు. మరి సిబిఐ ఏం చేస్తుందో తెలియదు. ఈ జగన్మోహన్ రెడ్డి ఇన్ని వేల సార్లు కోర్టుకు అటెండ్ కాకుండా వాయిదాలను తప్పించుకొని తిరుగుతున్న కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ కానీ న్యాయశాఖ కానీ ఏం చేస్తుంది? మరి న్యాయశాఖ కానీ లేకపోతే ఈ కేంద్ర హోంశాఖ కానీ ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉందిగా. వాళ్ళు కూడా ఎంటైర్ దేశాన్ని చూడాల్సిన అవసరం ఉందిగా. వాటన్నిటినీ వాళ్ళు పట్టించుకోవటం మానేశారు. దాని వెనుక వాళ్ళకున్న లబ్ధి వేరే. అలాంటి వాళ్ళు ఇప్పుడు వచ్చి మళ్ళీ టీడీపీ తోటి పొత్తు పెట్టుకొని వీళ్ళతో మంతనాలు జరుపుతూ ఉంటే మళ్ళీ వాళ్ళ మీద కూడా మనం ఏం మాట్లాడకూడదు. ఏదైనా ఒక మాట మాట్లాడితే మన మీద విరుచుకు పడిపోతారు. ఇలాంటి వాటన్నిటికీ కారణం ఏమిటి? ఇంత అనర్థం జరగటానికి ఎవరు కారణం? ఆ కారణం అయిన వాళ్ళందరినీ ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఉపయోగపడుతున్నారు అని అనుకోవటం ఏమన్నా వల్లయ్యే పనేనా? ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లేకపోతే ఈ కూటమి అధికారంలోకి రాబోతుంది కాబట్టి వాళ్ళు చేసిన తప్పులన్నింటినీ మనం సమర్థించుకొని రావాల్సిన అవసరం ఉందా? వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి 5 సంవత్సరాలు కావస్తుంటే నిన్నటికి నిన్న వీళ్ళు అసలు నిజం మాట్లాడుతూ ఉన్నారు అని అంటే ఆ రోజు తెలియని నిజం వీళ్ళకి నిన్నేం తెలిసింది, నిన్న తెలిసిన నిజం ఆ రోజు వీళ్ళకి ఎందుకు తెలియలేదు అనేది మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కదా. తిరిగి మళ్ళీ ఇప్పుడు వైఎస్ షర్మిలారెడ్డో లేకపోతే విజయమ్మో ఆవిడని ఒప్పించారు అనుకుంటే మరి వాళ్ళకు కూడా ఏం లబ్ధి చేకూరలేదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు అని ఆ రోజు వాళ్ళకి తెలియలేదని అనుకోవాల్సిన అవసరం ఉందా? ఇవన్నీ ఒక పెద్ద రాజకీయ ముఖ చిత్రంగా తయారైపోయింది. కేవలం హత్యలు, రాజకీయాలు ఇవన్నీ కళగాపులగం అయిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నాయి. రేపు వచ్చిన తర్వాత అయినా మరి కొత్తగా ఈ టీడీపీయో జనసేన అధికారంలోకి వస్తే వాళ్ళు చెప్పే మాటలను కూడా నమ్మశక్యంగా ఎలాగ తీసుకోగలుగుతాం? ఈ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకని మళ్ళీ అసలు ఎప్పటికి తేలుతుంది, అందులో దోషులకు ఎప్పటికి శిక్ష పడుతుంది? ఆ విషయంలో అన్నిటినీ కూడా తీసి పక్కన పెట్టేశారు. ఈరోజు రాజకీయ ప్రయోజనాలు ఏమున్నాయో వాటిని మాత్రమే చూసుకుని కొంత మాత్రమే నిజం చెప్పారు నిన్న. ఆ కొంత నిజంతోటైనా మరి జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ భారతిరెడ్డి కానీ అసలు గుట్టు బయటకు వచ్చేసి వాళ్ళకేమైనా జరుగుతుందేమో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.